వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్. తెలంగాణలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించినటువంటి ఫోక్సో కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఫోక్సో కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఫోక్సో చట్టం గురించి చాలామంది అన్వేషణ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ చట్టము, ఈ చట్టంలో శిక్షలు ఏ విధంగా ఉంటాయని. సో ఇదే నేపథ్యంలో మనతో పాటు సీనియర్ అడ్వకేట్ అలాగే రాజకీయ విశ్లేషకుడు నన్నయ్య సాహెబ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఈ ఫోక్సో చట్టం తీసుకుంటే ఈ చట్టం గురించి అలాగే ఈ చట్టంలో శిక్షలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. 2012లో చిన్నపిల్లల మీద లింగ విభేదం లేకుండా వాళ్ళ మీద జరుగుతున్న సెక్సువల్ అత్యాచారాల గురించి, సెక్సువల్ అసాల్ట్ గురించి ఒక ప్రత్యేకమైన చట్టం, ఒక ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వము 2012లో ఫోక్సో యాక్ట్ అనేది తేవడం జరిగింది. ఈ ఫోక్సో యాక్ట్ అంటే స్పెషల్ యాక్ట్. ఈ స్పెషల్ యాక్ట్కి పవరు ఓన్లీ సెషన్స్ కోర్టుకే ఉంటాయి. ప్రత్యేక కోర్టు, ఆ ప్రత్యేక కోర్టు కూడా స్పెషల్ కోర్టు, సెషన్స్ కోర్టు, చిన్న కోర్టులు కాదు, జిల్లా స్థాయి కోర్టులు ఇవన్నీ. వీటిల్లో ఏంటంటే 18 ఏళ్ల లోపలుండే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అందరికీ వర్తిస్తుంది ఈ చట్టం. దీంట్లో కఠినమైన శిక్షలు చట్టంలో చూపించబడి ఉన్నాయి. కఠిన శిక్షలు అంటే కఠిన శిక్షలు అంటే యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంటు, దానికి డబల్ది. ఇప్పుడు ఇంతకుముందు యావజ్జీవ కారాగార శిక్ష ఈ ఫోక్సో కేసులో 20 సంవత్సరాలు కూడా వేసిన కేసులు ఉన్నాయన్నమాట. ఆ యొక్క కేసు నిజాలు, కేసులో జరిగిన వాస్తవ పరిస్థితులను, దాని మీద తీవ్రత ఎంత ఉంది, ఆ పిల్లల మీద జరిగిన సెక్సువల్ హరాస్మెంట్లో తీవ్రత ఎంత ఉందో చూసి ఆ తీవ్రతను బట్టి కఠినమైన శిక్ష విధించేటి కోర్ట్స్ విధిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇవేంది 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ కూడా ఫోక్సో కిందకు వస్తారు. ఓకే, ఈ చట్ట ప్రకారం. మళ్ళీ ఇయర్స్ అవి వేరే చట్టాలకు పోతే అవి మారిపోతాయి. మళ్ళా ఓన్లీ పర్టికులర్గా ఫోక్సో కేసుల్లో 18 సంవత్సరాల లోపలుండే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే లింగ భేదం లేదు. ఎవరి మీద జరిగినా కానీ అది హరాస్మెంట్ కిందకే వస్తుంది. పోలీసులు ఈ కేసుల్ని రిజిస్టర్ చేయడం వితిన్ 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా పోలీస్ ఆఫీసర్. ఒకవేళ అలా జరగకపోతే పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకునే పోలీసు కూడా వీళ్ళతో పాటు ముద్దాయి అవుతారు. ఓకే, పోలీస్ కానీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతేనో, కేసు రిజిస్టర్ చేయకపోతేనో వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేసి కేసును ఇంకో పై అధికారికి అప్పగించే విధంగా పై అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. 90% పోలీసులు మరీ ఇప్పుడు బండి సంజయ్ ఆయన హోమ్ మినిస్టరు, సెంట్రల్ హోమ్ మినిస్టరు, ఆయనకి ఎదురుగా పోయి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే చాలా కష్టతరమైన పని. ఇప్పుడు ఆ భగీరథ విషయంలో ఈ వయసు సమస్య వచ్చింది. ఇంకొకరికి అయితే వయసు సమస్య రాదు. వయసు పర్టికులర్లో ఫోక్సో యాక్ట్లో 18 ఏళ్ల లోపలుండే పిల్లలు అని చెప్పి ఉంది. వీళ్ళు ఫోక్సో కిందకే వస్తారు. వాళ్ళ ఫోక్సో యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ ఇటీవల కాలంలో ఈ పిల్లలు ఎలా తయారంటే ఒకరోని కాదు. సో మనం చూస్తుండేటువంటి వాళ్ళలో చాలా సందర్భాల్లో 16 ఏళ్లకే ప్రేమ, 17 ఏళ్ళకి ప్రేమ, 18 ఏళ్ళకి ప్రేమ, 15 ఏళ్ళకి ప్రేమ. సో ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకోవడానికి, తమ పిల్లలను రక్షించుకోవడానికి ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందా? ఉంది. ఫాల్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ఫాల్స్ కేసెస్ చాలా ఉన్నాయంటే ఏంటంటే ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయి మెయిన్ పెద్ద సిటీస్లో. ఓకే, కోలివింగ్ హాస్టల్స్ ఎప్పుడు వచ్చినాయో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారు. తర్వాత పెళ్లి చేసుకోకపోతే 18 ఏళ్ళ లోపల ఉంటే మన నెల్లూరు జిల్లాలోనే మన చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోనే వాళ్ళు ఒక వారం రోజులు ఒక లాడ్జీలో గడుపుతారు. ఇద్దరు హ్యాపీగా గడుపుతారు, పెళ్లి చేసుకోవాలంటారు. తర్వాత కోపం వస్తానే అక్కడక్కడ తగాదాలు వచ్చేసి వాడు నేను పెళ్లి చేసుకుని అంటాడు. వారి మీద ఫోక్సో కేసు రిజిస్టర్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేసేసి కోర్టులో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి అన్నమాట. అవి అటువంటి ఫాల్స్ కేసెస్లో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా పెడుతున్నారు. ఓకే, కొన్ని ఇంకా చిన్న పిల్లలు పాపం ఉండే పిల్లలు వాళ్ళకు తెలియని వయసులో కానీ
ఈ పోలీసు రాసే ఎఫ్ఐఆర్లో తీవ్రతను కానీ బట్టి ఇప్పుడుండే జడ్జెస్ 4 నెలలు కాదు కదా 7 నెలలకు కూడా బెయిల్ ఇవ్వటం లేదు. చాలా తీవ్రంగా ఉందన్నమాట అఫెన్స్. అందుకనేసి ఫాల్స్ కేసెస్ పెట్టేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనేటువంటి అవకాశం లేదు. జెన్యూన్ అయితే ఓకే. ఒకవేళ ఫాల్స్ కేసు పెట్టారనుకుందాం, ఈ వాట్సాప్ చాట్లు ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? వాట్సాప్ చాట్లు తీసుకోదు కోర్టు పరిగణలోకి. తీసుకోదు. ఓన్లీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కానీ విక్టిమ్ ఉంటుంది చూడు, విక్టిమ్ యొక్క ఎవిడెన్స్ వాంగ్మూలం కానీ ఇవి మెయిన్ పరిగణనలకు తీసుకో. ఆమె ఊరికే స్మెల్ చేసినా చాలు, దానికి సపోర్ట్ ఎవిడెన్స్ కూడా పడలే. ఒక విక్టిమ్ కానీ చెప్తే ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని గురించి, సెక్సువల్ అసాల్ట్ గురించి ఎంత తీవ్రంగా చేశారు అనేది కానీ చెప్తే ఇట్ ఈజ్ ఎ సఫిషియంట్ టు కన్విక్ట్ ది అక్యూజ్డ్. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు, ఇది ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు, కొన్ని కేసెస్లో వీళ్ళిద్దరు కలిసి తిరిగినవి కానీ ఇటువంటి వీడియోలు వచ్చాయనుకోండి బయటికి, అప్పుడు అవి పరిగణలోకి తీసుకుంటుందా, లేదు విక్టిమ్ చెప్పిందే తీసుకుంటుందా? ఫస్ట్ విక్టిమ్ చెప్పింది తీసుకొని వాటిని సపోర్ట్ ఎవిడెన్స్గా తీసుకుంటుంది. అంతే తప్ప వాటిని మనం పబ్లిక్కి చూపించుకునేదానికి, మన మీడియాలో చక్కర్లు తిప్పి చేసేదానికి, కేసును పట్టించేదానికి పనికొస్తాయి తప్ప ఎగ్జాక్ట్గా విక్టిమ్కి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్నే పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా. ఒకవేళ కేసు నిరూపణ అయిందనుకోండి, అయిన సందర్భంలో ఎవరైతే నిందితుడు ఉంటాడో, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, విక్టిమ్ సో అటువంటి సందర్భాల్లో ఈ కేసు నిరూపణ అయిన తర్వాత శిక్ష, నిందితుడికి పడేటువంటి శిక్ష ఎలా ఉంటుంది? నిందితుడు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు, హ్యాంగ్ కూడా చేయొచ్చు. ఓకే, 20 years వేసినవి కూడా ఉన్నాయి. మా నెల్లూరు కోర్టు 20 years ఇంప్రిజన్మెంట్ వేసింది. లైఫ్ అంటే 14 ఏళ్ళు, ఒకేసారి అన్ని సెక్షన్లతో కలిపి కంకరెంట్లీ కలిపి వేసి ఏకకాలంలో అనుభవించాలా కఠిన కారాగార శిక్ష అంటే ఒక విధంగా చేస్తారు. ఒక్కొక్క సెక్షన్కి విధిస్తూ పోవాలని అనుకుంటే 20 years దాకా కూడా వస్తుంది, 20-30 years. ఓకే, సో ఇటువంటి కఠిన శిక్షలు ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు మనం అప్పుడప్పుడు బయట ఇటు చిల్డ్రన్స్ పార్కులు కానీ ఇతర పార్కులకి వెళ్ళినప్పుడు పార్కుల్లో ఈ యువజంటలు కనబడుతూ ఉంటారు. అవును. సో ఇటువంటి సందర్భంలో ఏదైనా తప్పు జరిగి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, తర్వాత ఫర్దర్గా కేసులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేటి యువకులకు, నేటి యువతకు, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన? నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎప్పుడైనా యవ్వనం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 14 ప్యూబర్టీ పీరియడ్ దాటిన తర్వాత 14 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీలో చేరతానే అక్కడ నుంచి రకరకాల కళల ప్రపంచంలోకి, సిటీలోకి వస్తారు. అదే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అక్కడ తప్పుదారి పట్టి ఈ సినిమాల ప్రభావం అయితేనేమి, ఇప్పుడుండే సోషల్ మీడియా అయితేనేమి, దీని ద్వారా రకరకాలుగా ఆకర్షితులవుతారు. ఇప్పుడు విచ్చలవిడితనం ఎక్కువైంది. మా రోజుల్లో వేరు, ఇప్పుడు పూర్తిగా విచ్చలవిడితనం అయిపోయింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి హాస్టల్స్కి పంపించి ఇక్కడగా హాస్టల్స్లో చేర్పిస్తే ఆ పిల్లలు అయితే అసలు వాళ్ళకు మా హాస్టల్ వార్డెన్స్ ఏంది, వాళ్ళ గేటు వరకే, వాళ్ళు గేటు దారిన తర్వాత ఇంకెవరు పట్టించుకోరు. వాళ్ళు చాలా విరివిగా చేస్తున్నారు. అది మంచిది కాదు. ఒక 20 ఏళ్ళు దాటి వాళ్ళ వివాహ జీవితంలో కానీ నిజమైన జీవితంలోకి పోయి చూసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంక జీవితం ఉండదు. అందుకని యువత కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఈ వయసు అనేది చాలా చెడ్డది. 15 నుంచి 20 దాకా చాలా చెడ్డది. స్వతహాగా ఎవరికి ఉండదు. ఆ ఏజ్ ప్రతి ఒక్కరికి ప్రేమించబడాలని ఉంటుంది, ప్రేమించాలని ఉంటుంది. దానికి కానీ కనీసం సెన్స్ డిగ్రీ అటు వచ్చేసిన తర్వాత, డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తే మనస్తత్వం మారిపోద్ది. కొంత జీవితము, అవతల వ్యక్తి ఎవరు, నిజమైన వ్యక్తా కాదా అనే పరిపక్వత వస్తుంది. నీకెప్పుడు కూడా ప్రేమించిన జంటలు 20 years పైన, 22 years పీజీ ఆ రేంజ్లో వచ్చి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే కొంత నిలబడతారు. ఈ లోపల 17 ఏళ్ల లోపల జరిగిన ప్రేమలు 90% నిలబడి ఉండవు. వాళ్ళ వివాహం టెంపరీగా ఉంటుంది. కాబట్టి యువత తొందరపడకుండా, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విలాసవంతమైన జీవితాల వైపు పోకుండా, ఆకర్షింపబడకుండా కొంత వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఆలోచించుకొని ఉంటే చాలా మంచిది. మా కళ్ళ ముందే ఇప్పుడు మా వీధిలోనే 3 హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్. కళ్ళ ముందు చూస్తా, మనం చిన్న పిల్లకాయలు వాళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దమా 3 హాస్టల్స్. బాధేస్తుంది. మనం ఈ వయసులో వాళ్ళని ఏమందాము,
ఆ పిల్లలు అంత విచ్చలవిడితనం అయిపోయింది ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా. అయితే వాళ్ళ జీవితం ఖచ్చితంగా 100% మా అనుభవంలో చెప్తున్నాము, చాలా తప్పుడు అడుగులు పడతాయి, జీవితాన్ని కోల్పోతారు, తర్వాత చూసుకునే తనకి జీవితమే ఉండదు. అందుకోసం అనేసి ఇప్పుడుండే మహిళలు, మెయిన్ గర్ల్స్, వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది, వాళ్ళ జీవితం నిలబడుతుంది అని చెప్పేసి యువతకు నేను చెప్పేది. ఇటువంటి కేసులు మగపిల్లలు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు హ్యూమన్ లైఫ్, మానవ జీవితంలో ఖండం అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఎలాంటి అది చాలా చెప్తే కాదు, వాళ్ళ జీవితంలో అనుభవిస్తే. అసలు మాకంటే చాలా రకరకాల కేసులు చూస్తుంటాం కాబట్టి నేను చెప్పగలను భవిష్యత్తు ఏం జరుగుతుంది నీ జీవితం అని చెప్పేసి మనం చెప్తాం, ఇది కరెక్ట్ కాదురా, వద్దు అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇటువంటి కేసులు ఏమైనా డీల్ చేసుకో వందల కేసులు ఎస్. సో విన్నారు కదా. సో నేటి యువత మేలుకో, తొందరపడి తప్పు చేయొద్దు. సో ఆ తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీని గురించి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా, తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు కంటిన్యూ వాచింగ్ ఉండాలి. మనకు ఎక్కువ ప్రేమ ఉంటుంది అందులో. ఆడపిల్ల అంటే సహజంగా తండ్రికి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది, అటాచ్మెంట్ కూడా ఉంటుంది. 100% నమ్మకం, నా కూతుట చేయదులే అనే ఇదిలో ఉంటాం మనం. అది కరెక్ట్ కాదు. ఒకసారి వచ్చి విచారించుకొని వీళ్ళ యాక్టివిటీసు, వీళ్ళు ఏం చదువుతున్నారు, ఆ హాస్టల్ వార్డెన్ కానీ వీళ్ళని, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఆ స్నేహితుల్ని బట్టి కూడా మన క్యారెక్టర్ అర్థమైపోద్ది అని చెప్పి నెలకు ఒకసారైనా వచ్చి చూసుకొని పోవడం అనేది మంచిది. రైట్. సో తల్లిదండ్రులకు కూడా ఇది ఒక సూచన. ప్రతి ఒక్కరు కూడా మంచి నడవడికతో ముందుకు సాగండి. చట్టాలు కఠినంగా ఉన్నాయి, తర్వాత శిక్షింపబడే కంటే కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వయసు అనేది ప్రేమ వల్ల తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసి తర్వాత శిక్ష అనుభవించడం కంటే కూడా హ్యాపీగా ఉండి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది అంటున్నారు నన్నే సాహెబ్ గారు. సో యువత మేలుకోండి, అలాగే తల్లిదండ్రులు యువత మీద కన్నీసి ఉంచండి. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే.